మనం కట్టే ప్రతి ఆకాశహర్మ్యం, ప్రతి పెద్ద వంతెన కింద ఒక రహస్య కథ దాగి ఉంటుంది. అది ఈరోజు మొదలైంది కాదు, లక్షల సంవత్సరాల నాటి కథ. ఆ కథలో భూమి యొక్క బలాలు, బలహీనతలు, దాని చరిత్ర అన్నీ ఉంటాయి. ఈరోజు మన విశ్లేషణ ఇంజనీర్లు ఆ కథను సరిగ్గా చదివినప్పుడు జరిగే అద్భుతాలు, మరియు దాన్ని విస్మరించినప్పుడు జరిగే ఘోరమైన విపత్తుల గురించి. మన దగ్గర ఉన్న సమాచారం సివిల్ ఇంజనీరింగ్, భూగర్భశాస్త్రం మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం గురించి చెబుతోంది. మీరు కథ అనడం చాలా బావుంది, ఎందుకంటే అది నిజంగా ఒక కథే. నిజమే. ఇంజనీరింగ్ అనేది ఆ కథకు ఒక కొత్త అధ్యాయాన్ని జోడించడం లాంటిది. కానీ పాత అధ్యాయాలు చదవకుండా కొత్తది రాయడం మొదలుపెడితే మొత్తం కథ నాశనమయ్యే ప్రమాదం ఉంది. అంటే భూమితో ఒక సంభాషణ లాంటిదన్నమాట. సరిగ్గా. సివిల్ ఇంజనీరింగ్ అనేది భూమితో జరిపే ఒక సంభాషణ. ఆ సంభాషణకు భాష భూగర్భశాస్త్రం, అంటే జియాలజీ. ఆ భాష రాకపోతే భూమి చెప్పే హెచ్చరికలు మనకు వినిపించవన్నమాట. సరే, ఒక ఇంజనీర్ ఒక ఖాళీ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసే మొదటి విషయం ఏమిటి? పైన కనిపించే మట్టి, రాళ్లేనా? అక్కడ్నించి మొదలుపెడతారా? అదే చాలామంది అనుకునే పొరపాటు. పైన కనిపించేది హిమపర్వతంలో పైకి కనిపించే చిన్న భాగం లాంటిది మాత్రమే. ఓ! అసలు విషయం కింద ఉంటుంది. ఇక్కడే స్ట్రక్చరల్ జియాలజీ రంగంలోకి వస్తుంది. అంటే భూమికి ఒక ఎక్స్రే తీయడం లాంటిది. ఎక్స్రేనా? అంటే ఎలా? అంటే ఆ భూమి లోపల పొరలెలా ఉన్నాయి, ఏవైనా పగుళ్లున్నాయా, భూమి పొరలు ఎక్కడైనా మడతపడి ఉన్నాయా అని చూడటం. ఒక్క నిమిషం, పగుళ్ళు, మడతలు అంటున్నారు. అంటే భూమిలోపల రాళ్లు కూడా విరిగిపోతాయా? బట్టల్లా మడతబడతాయా? అదెలా సాధ్యం? అద్భుతమైన ప్రశ్న. దీని ఇలా ఊహించుకోండి, కొన్ని పుస్తకాలను ఒకదానిపై ఒకటి పేర్చండి. సరే. ఇప్పుడు వాటిని రెండు వైపుల నుంచి మెల్లగా నెట్టండి. ఏమవుతుంది? కొన్ని పైకి లేస్తాయి, కొన్ని వంగుతాయి. సరిగ్గా. కొన్ని పుస్తకాలు పైకి లేచి ఒక మడత, ఫోల్డ్ లాగా వంగిపోతాయి. ఇంకా గట్టిగా నెడితే ఆ పేర్చిన పుస్తకాల మధ్య ఒక పగులు, ఫాల్ట్ ఏర్పడి ఒక భాగం కిందకి జారిపోతుంది. ఓకే. కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి లోపల రాళ్ల పొరలు కూడా టెక్టానిక్ ప్లేట్ల ఒత్తిడి వల్ల ఇలాగే ప్రవర్తిస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, మనం కట్టబోయే భారీ భవనం పునాది సరిగ్గా ఆ పగులు మీద ఉంటే ఏమవుతుంది? అమ్మో, చిన్న భూకంపం వచ్చినా చాలు. అంతే. అయితే ఒక ఇంజనీర్ తన డిజైన్ మీద ఎంత నమ్మకంగా ఉన్నా తను దేనిమీద కడుతున్నాడో తెలియకపోతే అదంతా వృధా అనే కదా? 100% వృధా. అంటే ఒక సివిల్ ఇంజనీర్ సగం జియాలజిస్ట్ అయుండాలా? ఖచ్చితంగా. అందుకే ఈ రెండూ కలిపి ఇంజనీరింగ్ జియాలజీ అనే ప్రత్యేక శాఖ ఏర్పడింది. ఇది జియాలజీ సూత్రాలను నేరుగా ఇంజనీరింగ్ సమస్యలకు వర్తింపజేస్తుందన్నమాట. భూమి లోపలి నిర్మాణాన్ని చూశాక ఇక భూమి ఉపరితలంపైకి వస్తాం. ఇక్కడ ఫిజికల్ జియాలజీ పనిచేస్తుంది. ఫిజికల్ జియాలజీ. ఇది గాలి, నీరు, మంచు వంటివి భూమి రూపాన్ని నిరంతరం ఎలా మారుస్తాయో అధ్యయనం చేస్తుంది. ఉదాహరణకు ఒక నది ఒడ్డున ఇల్లు కడుతున్నామనుకోండి. సరే. 10 ఏళ్ల తర్వాత ఆ నది ప్రవాహం వల్ల ఒడ్డు కొట్టుకుపోయి ఆ ఇల్లు నదిలో కలిసిపోవచ్చు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి ఈ శాస్త్రం సహాయపడుతుంది. సరే, పునాది ఎక్కడ వెయ్యాలో అర్థమైంది, చుట్టూ ఉన్న ప్రమాదాలు కూడా తెలిసాయి. కానీ మనం దేంతో కడుతున్నామనేది కూడా ముఖ్యమే కదా? చాలా ముఖ్యము. ఇక్కడే పెట్రాలజీ అంటే శిలల శాస్త్రం వస్తుందనుకుంటా. ఇది ఒక డిటెక్టివ్ కథలా పనిచేస్తుందని కొన్ని ఆర్టికల్స్ చెబుతున్నాయి. సరిగా పట్టుకున్నారు. ఇది కేవలం గ్రానైట్, మార్బుల్ అని రాళ్ల పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు. మరి ఇదొక రాయి యొక్క బయోగ్రఫీని చదవడం లాంటిది. ఈ రాయి అగ్నిపర్వత లావాలో పుట్టిందా అంటే ఇగ్నియస్ రాకా? ఓ. లేక నదులు తెచ్చిన మట్టితో పొరలు పొరలుగా పెరిగిందా అంటే సెడిమెంటరీనా? లేక భూమి లోపల విపరీతమైన వేడికి, ఒత్తిడికి దాని అసలు స్వరూపమే మారిపోయిందా అంటే మెటమార్ఫిక్ రాకా? ఈ కథను బట్టే ఆ రాయి మన భవనాన్ని 100 ఏళ్లు మోస్తుందా లేక మొదటి వానకే కరిగిపోతుందా అనేది తెలుస్తుంది. ఓకే. పునాది కోసం గట్టి రాయిని చూసుకున్నాం, గోడల కోసం మన్నికైన రాయినెంచుకున్నాం. అంతా బావుంది అనుకుంటున్న సమయంలో ఎక్కడ్నుంచో నీళ్లు ఊరడం మొదలైతే కనిపించని ఈ శత్రువుతో ఇంజనీర్లు ఎలా పోరాడతారు? ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. దీనికోసమే జియోహైడ్రాలజీ ఉంది, అంటే భూగర్భ జలాల శాస్త్రం. భూగర్భ జలాలు? అవును. ప్రతి ప్రాంతంలో భూమి కింద ఒక నిర్దిష్ట లోతులో నీటి నిల్వ ఉంటుంది. దాన్ని వాటర్ టేబుల్ అంటారు. మనం ఒక బేస్మెంట్ లేదా సొరంగం తవ్వినప్పుడు ఆ వాటర్ టేబుల్ కన్నా కిందకు వెళితే నీరు ఒప్పొంగి వస్తుంది. సరిగ్గా. అంతేకాదు, కొన్ని రకాల బంకమన్ను
నీటిని పీల్చుకున్నప్పుడు మెత్తబడి వాటి బలాన్ని పూర్తిగా కోల్పోతాయి. దానిపై ఉన్న నిర్మాణం కుంగిపోతుంది. అయ్యో! అందుకే తవ్వకం మొదలుపెట్టే ముందే ఆ ప్రాంతంలోని భూగర్భ జలాల మ్యాప్పు తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే పునాది వేయడానికి భూమి లోపల చూడాలి, కట్టడానికి రాళ్లను పరీక్షించాలి, నీటికోసం భూగర్భాన్ని అధ్యయనం చెయ్యాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. మనమందరం చూసే భారీ ఆనకట్టలు, పొడవాటి రహదారులు, లోతైన సొరంగాలు, అబ్బో ఇవన్నీ చూస్తే మానవ మేధస్సుకు అద్దం పడతాయి కదా. వాటిని చూడగానే భలే పటిష్టంగా ఉన్నాయనుకుంటాం, గుడ్డిగా నమ్మేస్తాం కూడా. కానీ వాటి పునాదుల కింద మన కంటికి అస్సలు కనిపించని ఒక పెద్ద శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి కొన్నిసార్లు మనం కట్టుకున్న గొప్ప గొప్ప కట్టడాలకే సవాలు విసురుతుంది. అసలు ఏంటా శక్తి? ఒక పెద్ద ఆనకట్టను పగలగొట్టగలదు, ఒక పర్వతాన్ని కదిలించగలదు, లేదా ఒక సొరంగాన్ని మొత్తం కూల్చేయగలదు. ఇంతకీ ఏంటా అదృశ్యశక్తి? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని వెనుకున్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. సరే, ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనమేం చేద్దామంటే, ముందుగా ఒక బలహీనమైన పునాది గురించి చూద్దాం. ఆ తర్వాత జారుతున్న కొండ గురించి, అండ్ ఫైనలీ కూలిపోతున్న సొరంగం గురించి తెలుసుకుందాం. వీటన్నింటినీ చూశాక ఈ 3 వేరువేరు సంఘటనల్లో దాగి ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. సో, మన మొదటి కేస్ స్టడీ. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, సమస్య మనం నిర్మించిన కట్టడంలో కాదు, దాని కింద ఉన్న పునాదిలోనే ఉంది. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది భారతదేశంలోని ఒక ఆనకట్ట క్రాస్ సెక్షన్. పైనంతా బలంగా కనిపిస్తున్న ఈ నిర్మాణం పునాది ఎక్కడ వేశారో గమనించారా? బలహీనంగా పగుళ్లున్న రాళ్లమీద కట్టారు. ఇది ఎలా ఉందంటే, ఒక టైం బాంబు మీద ఇల్లు కట్టినట్లే ఉంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనక ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఫస్ట్, నది ప్రవాహం వల్ల వచ్చే కోత ఆ పునాదిని మెల్లమెల్లగా తినేస్తుంది. సెకండ్, ఆ పునాదిలోని రాళ్లు సహజంగానే చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆ డ్యాం బరువును అస్సలు మోయలేవు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, డ్యాంలో నిల్వ ఉన్న నీటి ఒత్తిడి. ఆ ప్రెషర్కి పునాదిలో ఉన్న చిన్న చిన్న పగుళ్లు కూడా పెద్దవైపోయి మొత్తం స్ట్రక్చర్ని లోపలి నుంచి బలహీనపరుస్తాయి. మరి దీనివల్ల చివరికి ఏమవుతుంది? ఆ నిర్మాణంలో పగుళ్లు వచ్చేస్తాయి. ఇక నీటిని నిల్వ ఉంచే కెపాసిటీని అది పూర్తిగా కోల్పోతుంది. ఇది కేవలం నీళ్లు వృధా అవడమే కాదు, కొన్నిసార్లు ఇదొక పెద్ద విపత్తుకు కూడా దారితీయవచ్చు. ఓకే, ఇప్పుడు పునాదుల నుంచి మన ప్రయాణాన్ని కొండల వైపు మళ్లిద్దాం. ఒక జాతీయ రహదారి పక్కనున్న పర్వతం గురించి చూద్దాం. ఈ చిత్రాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒక నేషనల్ హైవే పక్కనున్న కొండ ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. ఇక్కడ ఎర్ర గీతలతో మార్క్ చేసిన స్లిప్ సర్కిల్ ఉంది కదా, దాని అర్థమేంటంటే ఆ కొండచర్య మొత్తం ఎప్పుడైనా సరే ఆ రోడ్డు మీదికి జారిపడటానికి రెడీగా ఉందని. చూస్తుంటేనే కొంచెం భయంగా ఉంది కదూ? దీనికి కారణాలేంటో తెలుసా? ప్రధానంగా 2ఉన్నాయి. మొదటిది తీవ్రమైన శైథిల్యం, అంటే సింపుల్గా చెప్పాలంటే కాలం గడిచే కొద్దీ ఎండకు వానకు రాళ్లు వాటి బలాన్ని కోల్పోయి పెళుసుగా మారిపోవడం. రెండవది గ్రావిటీ ఇంకా వర్షం నీళ్లు. ఇవి బలహీనపడిన మట్టిని, రాళ్లను ఇంకా లూజ్ చేసి కిందకు జారిపోయేలా చేస్తాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాదు, వ్యాపారం ఆగిపోయి చాలా పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం కూడా వస్తుంది. సరే, ఇప్పుడు మనం మూడో చివరి కేస్ స్టడీ కోసం మనం భూమి లోపలికి వెళ్లబోతున్నాం. ఇక్కడ ఒక సురంగం నిర్మాణంలో ఎదురైన ఒక సమస్యను చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నదే హిమాలయాల లాంటి పెద్ద పర్వతాల కింద తవ్వుతున్న ఒక టన్నెల్. పైన ఉన్న ఆ కొండ బరువంతా దాని మీద పడుతుంది. దీనికి తోడు షియర్ జోన్ అని పిలిచే బలహీనమైన రాతి పొరలగుండా ఈ టన్నెల్ తవ్వాల్సి వస్తే అది కూలిపోయే ప్రమాదం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సమస్యలు ఇంకాస్త సంక్లిష్టంగా ఉంటాయి.
అక్కడున్న రాళ్ళు చాలా మెత్తగా అస్థిరంగా ఉండటం వల్ల అవి టన్నెల్ షేప్ని నిలబెట్టలేవు. ఇక పగుళ్లలోకి నీరు చేరితే ఆ రాళ్ళు ఇంకా బలహీనపడతాయి. ఒత్తిడి విడుదల అని ఒకటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనం తడి ఇసుకలో గొయ్యి తీస్తుంటే ఒక్కసారిగా సైడ్స్ కూలిపోతాయి కదా, అచ్చం అలాగే ఉంటుంది. ఇలాంటివి జరుగుతే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. నిర్మాణ పనులు మొత్తం ఆగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ల ప్రాణాలకే పెద్ద ప్రమాదం. ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు ఫెయిల్యూర్స్ చూశాం. ఒక డ్యామ్, ఒక హైవే, ఒక టనల్. ఒకటి నీళ్లలో, ఒకటి కొండమీద, ఇంకొకటి భూమి లోపల. అసలు వీటన్నింట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, ఆనకట్టకు కారణం బలహీనమైన పునాది, రహదారికి కారణం కొండచర్యల అస్థిరత, సొరంగానికి కారణం మృదువైన రాళ్ళు. చూసారా, నిర్మాణాలు వేరు, ఎదురైన సమస్యలు వేరు, కాని అన్నింటికీ మూల కారణం ఒకటే: మనం పట్టించుకోని భూగర్భపరమైన ముప్పు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు విషయం ఒకటే: ప్రతిసారీ సమస్య మన ఇంజనీరింగ్లో లేదు. అసలు సమస్య మొదలైందే అది కట్టిన నేలలో. మన ఇంజనీరింగ్ అద్భుతమే కావచ్చు, కాని పునాది సరిగ్గా లేనప్పుడు దానికేం బలముంటుంది? మరి దీనికి పరిష్కారమేంటి? నిర్మాణాలు ఆపేయడమేనా? అస్సలు కాదు. మనం గతం నుంచి పాఠాలు నేర్చుకుని తెలివైన పరిష్కారాల వైపు అడుగులు వేయాలి. పరిష్కారం నిర్మాణాలు ఆపడం కాదు, మనం నిర్మించే పద్ధతిని మార్చడం. ప్రాజెక్ట్ మొదలైన మొదటి రోజునుంచే ఇంజనీరింగ్ డిజైన్లో జియాలజీని ఒక భాగం చెయ్యాలి. తవ్వే ముందు వినాలి, సైన్స్ని నమ్మాలి. ఈ ప్రక్రియనే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇదేదో పేరుకి చేసే చెక్ కాదు, ఇదొక పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్. ఈ బృందాలు మొదట చరిత్రకారుల్లా పాత మ్యాప్లని చదువుతాయి. తర్వాత సైట్కెళ్ళి ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తాయి. ఆ తర్వాత సర్జన్లలా భూమిలోకి డ్రిల్ చేసి మట్టి, రాతి నమూనాలను బయటకు తీస్తాయి. ఈ నమూనాలే అసలు కథను చెప్తాయి. ల్యాబ్లో వాటి రహస్యాలు తెలిసాకే ఒక సురక్షితమైన డిజైన్ను తయారు చేయగలరు. ఇప్పుడు చూడండి, ఈ పరిశోధనలో తెలిసిన ప్రతి చిన్న విషయం కోట్ల రూపాయల ఇంజనీరింగ్ నిర్ణయాలను ఎలా మారుస్తుందో. ఉదాహరణకి, నేల బలహీనంగా ఉందని తేలితే ఏం కాదులే అని వదిలేయరు. ఇంకా లోతైన, బలమైన పునాదులను డిజైన్ చేస్తారు. భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే వెంటనే ఒక పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థను ప్లాన్లో చేర్చాల్సిందే. ఇది నేరుగా కారణం దాని ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడ్డానికి ఎంత స్థిరంగా, శాశ్వతంగా కనిపిస్తోందో కదా. మనం రోజూ చూసే కొండలు, మన కాళ్లకిందున్న నేల, ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటాయనిపిస్తుంది. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం. నిజంగా మన చుట్టూ ఉన్నదంతా ఇంతేనా? అస్సలు మారదా? ఇంకో ప్రశ్న: సున్నితంగా ఉండే నీరు కఠినంగా ఉండే కొండరాయిని ఎలా కదిలించగలదు? గ్రాండ్ క్యాన్యన్ లాంటి వేలాడుగుల లోతైన మహాలోయల్ని సృష్టించిన ఆ అసలైన శక్తి ఏంటి? అది కేవలం నీటికి ఉన్న బలమా? ఇది ఆలోచించాల్సిన విషయమే. మనం చూసే ఈ భారీ మార్పుల వెనుక చాలా నెమ్మదిగా, మన కంటిక్కూడా కనిపించిన ఒక నిరంతర ప్రక్రియ ఉంది. ఈ మార్పు ఒక్కరోజులోనో ఏడాదిలోనో అయ్యే పని కాదు. దీనికి పునాది ఎక్కడో రాళ్ల లోపల మొదలవుతుంది. రాళ్లు నెమ్మదిగా బలహీనపడటంతో ఈ కథంతా మొదలవుతుందన్నమాట. ఈరోజు మనం దీని వెనుక ఉన్న సైన్స్ను, దానిలోని దశలను, ఇంకా ముఖ్యంగా ఈ మహామార్పుకు అవసరమైన ఒక రహస్య పదార్థం గురించి లోతుగా చర్చిద్దాం. ఈరోజు మన లక్ష్యం ఒక్కటే: ఒక నీటి చుక్క ఒక పర్వతాన్ని ఎలా మార్చగలదో ఆ కథను పూర్తిగా అర్థం చేసుకోవటం. పదే కనిపించిన ఒక పదం శిలా శైథిల్యం, లేదా ఇంగ్లీష్లో వెదరింగ్. వినడానికి ఏదో సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుంది. అసలు సింపుల్గా దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎండ, వాన, గాలి, మంచు లాంటి వాటి వల్ల గట్టిగా ఉండే రాళ్ళు కాలక్రమేణా నెమ్మదిగా బలహీనపడి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడమే ఈ వెదరింగ్. ఇది ఇల్లు పాతబడటం లాంటిది. ఒకే రోజులో ఏమీ కాదు, కాని కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వెదరింగ్ ప్రాసెస్ 2 రకాలుగా జరుగుతుందని మన సోర్సెస్ చెప్తున్నాయి. మొదటిది భౌతిక శైథిల్యం, అంటే ఫిజికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్ అంటే మన సోర్సెస్లో చెప్పినట్టు ఒక పెద్ద రాయిని సుత్తితో కొట్టి ముక్కలు చేసినట్టా? అవును, ఆ పోలిక చాలా కరెక్ట్.
ఫిజికల్ వెదరింగ్లో రాయి మీద బయటి శక్తులు పనిచేసి దాన్ని ముక్కలు చేస్తాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే రాయి ముక్కలవుతుంది గాని దాని కెమికల్ ప్రాపర్టీస్ మారవు. ఓ అంటే గుణం మారదు. మారదు. పెద్ద రాయిలో ఏముందో చిన్న ముక్కలో కూడా అదే ఉంటుంది. ఇక రెండవది రసాయనిక శైథిల్యం అంటే కెమికల్ వెదరింగ్. ఇక్కడ కథ కొంచెం వేరు. గాలిలోని ఆక్సిజన్, వర్షపు నీటిలోని ఆమ్లాలు, రాయిలోని ఖనిజాలతో రియాక్ట్ అవుతాయి. దాంతో రాయి లోపలి నుంచే బలహీనపడి తుప్పుపట్టినట్టుగా లేదా పుడిపుడిగా మారిపోతుంది. ఒక్క నిమిషం. కెమికల్ వెదరింగ్ సరే, అది అర్థమవుతోంది. కానీ ఫిజికల్ వెదరింగ్ గురించి ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక పర్వతాన్ని సుత్తితో కొట్టేంత శక్తి ప్రకృతిలో దేనికుంటుంది? దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న ఆర్టికల్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది ప్రకృతి శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా హిమాలయాల లాంటి చల్లని, ఎత్తైన ప్రదేశాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ప్రాసెస్ చాలా సింపుల్. పగరు ఎండకు కరిగిన మంచు లేదా వర్షపు నీరు రాళ్లలో ఉండే చిన్న చిన్న పగుళ్లలోకి చేరుతుంది. సరే, నీళ్లు పగుళ్లలోకి వెళ్ళాయి. అంతవరకు ఓకే. అసలు కథ రాత్రి మొదలవుతుంది. టెంపరేచర్ 0 డిగ్రీల కంటే పడిపోయినప్పుడు ఆ పగుళ్లలోని నీరు గడ్డగడుతుంది. మనకు తెలిసిన విషయమే. నీరు ఐస్గా మారినప్పుడు దాని వాల్యూమ్ దాదాపు 9% పెరుగుతుంది. అంటే అది ఉబ్బుతుంది. ఆ చిన్న పగులు లోపల ఆ ఐస్ బయటకు తోస్తూ ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది. ఆగండి. నీరు గడ్డకడితే ఉబ్బుతుందని తెలుసు. కాని ఒక కొండరాయిని చీల్చేంత శక్తి దానికి ఉంటుందా? ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ఆ ఒత్తిడి ఎంత ఉంటుంది? మంచి ప్రశ్న. ఒక్కసారి గడ్డకట్టినప్పుడు కలిగే మార్పు బహుశా మన కంటికి కూడా కనిపించదు. ఒక వెంట్రుక వాసిలో ఆ పగులు పెద్దదవుతుందేమో. కాని ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మళ్లీ పగలు ఎందకు ఆ ఐస్ కరిగి నీరవుతుంది. రాత్రికి మళ్లీ గడ్డగడుతుంది, మళ్లీ ఉబ్బుతుంది, పగులును ఇంకొంచెం పెద్దది చేస్తుంది. ఈ ప్రాసెస్ ఒకసారో రెండుసార్లో కాదు, కొన్ని వందల వేల సార్లు. అవును, కొన్ని వందల వేల సార్లు, లక్షల సార్లు రిపీట్ అయినప్పుడు ఆ చిన్న శక్తే మహాశక్తిగా మారుతుంది. ప్రతిసారి కొద్ది కొద్దిగా పెరిగిన పగులు చివరికి ఎంత పెద్ద కొండరాయినైనా సరే 2 ముక్కలుగా చీల్చేస్తుంది. అద్భుతం. అందుకే దీన్ని మన సోర్సెస్లో ప్రకృతి సుత్తి అని వర్ణించారు. దీనికి బయటనుంచి ఏ శక్తి అవసరం లేదు. కేవలం నీరు, మారుతున్న టెంపరేచర్ చాలు. అద్భుతం. అంటే బయటకు కనిపించని ఒక చిన్న ప్రక్రియ కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగితే ఒక పర్వతాన్ని ముక్కలు చేయగలదనమాట. సరే, ఇప్పుడు రాయి ముక్కలైంది, బలహీనపడింది. తర్వాత ఏంటి? ఆ ముక్కలక్కడే ఉండిపోతాయా? నాకో సందేహం. పగిలిన రాళ్ళు అక్కడే ఉంటే అది కేవలం విరిగిన పర్వతం అవుతుంది, లోయ కాదు కదా. ఈ ముక్కలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మీరు చెప్పిన ప్రకృతి శిల్పులు రంగంలోకి వస్తారు. ఇప్పటివరకు జరిగింది కేవలం సైట్ను రెడీ చేయడం లాంటిది. వెదరింగ్ అనేది ముడి సరుకును సిద్ధం చేస్తుంది. అంటే పెద్ద రాళ్లను పగలగొట్టి చిన్న ముక్కలుగా చేసి ట్రాన్స్పోర్టేషన్కు రెడీగా ఉంచుతుంది. ఇప్పుడు ఆ విరిగిన ముక్కలను, ఆ మట్టిని, ఇసుకను ఒకచోటి నుండే మరో చోటికి తరలించి భూమికి కొత్త ఆకారాలు ఇచ్చే అసలైన శిల్పులు వస్తారు. వీటినే మనం భౌగోళిక కారకాలు అంటాం. ప్రకృతి శిల్పులు. బావుంది ఆ పదం. మన సోర్సెస్ ప్రకారం ఈ ప్రధాన శిల్పులు 4 తెలుస్తోంది. వారిని పరిచయం చేద్దాం. మొదటిది మన కథానాయకుడైన నది. ఇది లోయలను, మైదానాలను సృష్టిస్తుంది. రెండవది గాలి. ఇది ముఖ్యంగా ఎడారులలో ఇసుక దిబ్బలను నిర్మిస్తుంది. మూడవది హిమానీనదాలు అంటే గ్లేషియర్స్. నదులు, గాలి అవి అర్థమయ్యాయి. కాని గ్లేషియర్స్ అవి కదులుతాయని తెలుసు. కాని ఏకంగా పర్వతాలనే కరిగించేస్తాయా? అవి ఎంత నెమ్మదిగా కదులుతాయి? మన గోళ్లు పెరిగినంత వేగంగానా? దాదాపు అంతే. కొన్ని రోజుకు కొన్ని సెంటీమీటర్లు, కొన్ని మీటర్లు కదులుతాయి. కానీ వాటి సైజు, బరువు ఊహ కందినిది. అవి నెమ్మదిగా కదులుతున్నప్పుడు దారిలో ఉన్న రాళ్లను, మట్టిని గీక్కుంటూ లాక్కుంటూ వెళ్తాయి. ఓ! అందుకే గ్లేషియర్స్ వెళ్లిన దారిలో విశాలమైన యూ ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఇక 4వది వీటన్నిటికి వెనుక పనిచేసే ఒక అదృశ్య శక్తి, గురుత్వాకర్షణ. ఇది ఎత్తైన ప్రదేశాల నుండి విరిగిన పదార్థాన్ని కిందికి లాగడానికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. ఓకే, ఈ 4 శిల్పులు నిరంతరం పనిచేస్తూనే ఉంటారన్నమాట. అయితే ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా కథానాయకుడైన నదిపైనే దృష్టి పెడదాం.
ఎందుకంటే భూమిపై అత్యంత అద్భుతమైన ఆకారాలను సృష్టించింది అదే అనిపిస్తుంది. ఆ ప్రకృతి ఇంజనీర్ పనితనం గురించి తెలుసుకుందాం. ఒక నది కేవలం ప్రవహించే నీరు కాదు, అది ఒక పక్కా ప్లానింగ్తో పనిచేసే ప్రకృతి ఇంజనీర్. భూమిని చెక్కడానికి ఇది 3 ముఖ్యమైన పనులను ఒక క్రమపద్ధతిలో చేస్తుందని మన సోర్సెస్ వివరిస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 3 సింపుల్గా కనిపించే పనులే గ్రాండ్ క్యాన్యన్ లాంటి అద్భుతాలను సృష్టిస్తాయి. ఆ 3 పనులేంటో చూద్దాం. మొదటిది క్రమక్షయం లేదా ఎరోజన్. అంటే నది ఉధృతంగా ప్రవహించేటప్పుడు, ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో తన దారిలో ఉన్న మట్టిని, చిన్న రాళ్లను తనతో పాటు లాక్కెళ్ళిపోవడం. ఆ ప్రవాహంలో రాళ్లు ఒకదానికొకటి గుద్దుకుని నున్నటి గులకరాళ్లుగా మారతాయి కదా, అదంతా ఈ ఎరోజన్ వల్లే. కరెక్ట్. ఇక రెండవ పని రవాణా లేదా ట్రాన్స్పోర్టేషన్. అలా లాక్కొచ్చిన మట్టి, ఇసుక, రాళ్లన్నింటినీ నది తనతో పాటు మూసుకువెళ్తుంది. ఇది కొన్ని మీటర్లు కాదు, వందల వేల కిలోమీటర్లు. ఆ నది ప్రవాహంలో తేలియాడే చిన్న మట్టి రేణువుల నుండి నది అడుగున దొర్లుకుంటూ వెళ్లే పెద్ద పెద్ద బండరాళ్ల వరకు అన్నీ ఉంటాయి. వరదలొచ్చినప్పుడు నది నీళ్లు ఎర్రగా మట్టి రంగులో కనిపిస్తాయి కదా, అదంతా ఈ రవాణా వల్లే. అవును. ఇక మూడవది నిక్షేపణ లేదా డిపాజిషన్. నది పర్వతాల నుండి మైదాన ప్రాంతాలకు చేరినప్పుడు లేదా సముద్రంలో కలిసే ముందు దాని స్పీడ్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు అంత దూరం మోసుకొచ్చిన బరువును అదిక మోయలేదు. దాంతో తనతో పాటు తెచ్చిన మట్టిని, ఇసుకను ఒకచోట వదిలేస్తుంది. మన సోర్సెస్లో ఒక మంచి పోలిక ఇచ్చారు. ఒక డంప్ ట్రక్కొచ్చి ఒకచోట సామాను దించినట్లుగా. ఆ పోలిక చాలా కరెక్ట్. ఈ 3 పనులు ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ ఒక సైకిల్లాగా నిరంతరం జరగడం వల్లే మనకు అద్భుతమైన భూభాగాలు కనిపిస్తాయి. పర్వతాలలో నది వేగంగా ప్రవహిస్తూ లోతుగా కోసుకుంటూ వెళ్లడం వల్ల వి ఆకారపు లోయలేర్పడతాయి. లక్షల సంవత్సరాల ఎరోషన్ వల్ల గ్రాండ్ క్యాన్యన్ లాంటి లోతైన అగాధాలేర్పడతాయి. ఇక నది ఒడ్డున సారవంతమైన మైదానాలు, సముద్రంలో కలిసే చోట త్రిభుజాకారంలో ఏర్పడే డెల్టాలు, ఇవన్నీ డిపాజిషన్ వల్ల ఏర్పడిన కళాఖండాలే. అంటే ఒక రాయి పగలడం దగ్గర మొదలైన కథ ఒక నది ప్రవహించడం ద్వారా భూమికి కొత్త రూపాన్ని ఇచ్చేంతవరకు వచ్చింది. అద్భుతంగా ఉంది. అయితే నాకింకా ఏదో మిస్ అయినట్టనిపిస్తోంది. ఒక చిన్న పగులు, కాస్త నీరు, ఒక నదీ ప్రవాహం, ఇవి మాత్రమే ఒక పర్వతాన్ని కదిలించడానికి, ఒక మహాలోయను సృష్టించడానికి సరిపోతాయా? వీటన్నిటితో పాటు ఇంకేదో ఒక ముఖ్యమైన, ఒక రహస్యమైన పదార్థం కూడా కావాలి. అది లేకపోతే ఈ అద్భుతాలేవీ జరగవు. అవును. ఇప్పటివరకు మనం చూసినవన్నీ ప్రక్రియలు, శక్తులు. కాని వాటన్నిటినీ కలిపి ఒక మహా అద్భుతంగా మార్చే అసలైన శక్తి మరొకటుంది. ఆ రహస్య పదార్థం మరేదో కాదు, కాలం. కాలం? అవును, టైం. కొన్ని గంటలో, రోజులో, సంవత్సరాలలో కాదు, ఏకంగా లక్షల, కోట్ల సంవత్సరాల సమయం. ఈ అంతులేని కాలమనే శక్తి మన కంటికి కనిపించని చిన్న చిన్న మార్పులను కూడా పోగుచేసి మహా అద్భుతాలుగా మార్చేస్తుంది. భూమి చరిత్రలో కాలమనేది ఒక యూనిట్, ఒక కొలమానం. గ్రాండ్ క్యాన్యన్ ఉదాహరణను మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కొలరాడో నది ఆ మహాలోయను ఒక్కరోజులో తన బలంతో తొలిచేయలేదు, అది అసాధ్యం. కాని లక్షల సంవత్సరాలుగా ప్రతిరోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆ నదిలోని ప్రతి నీటి చుక్క ఆ రాయిని తాకుతూ, దాని నుండి ఒక చిన్న కణాన్ని వేరుచేస్తూ అలా నిరంతరం ప్రవహించడం వల్లే అది సాధ్యమైంది. సరిగ్గా అదే పాయింట్. మనమందరం శక్తి అంటే విధ్వంసమనుకుంటాం, ఒకే దెబ్బత పగలగొట్టడం. కాని ప్రకృతి అసలైన శక్తి అది కాదు. దాని అసలైన బలం పట్టుదల. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ కోట్లాదిసార్లు, ఎలాంటి ఫలితం వెంటనే కనిపించకపోయినా చేయడం. ఇట్స్ ది అల్టిమేట్ లెసన్ ఇన్ పర్సిస్టెన్స్. అవును. నది తన బలంతో రాయిని కోయదు, తన పట్టుదలతో కోస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఒకప్పుడు ఎత్తైన పీఠభూమిగా ఉన్న ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద లోయగా మారింది. దీనికి కారణం కాలమనే ఆ రహస్య పదార్థమే. తన పట్టుదలతో కోస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈరోజు మన విశ్లేషణను ముగిస్తూ ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం. ఒక కొండరాయిలో ఏర్పడిన చిన్న పగులు నుండి మొదలై, ఆ తర్వాత నది వంటి ప్రకృతి శక్తులు, వీటన్నింటికీ తోడుగా కాలమనే శక్తి కలవడం వల్ల ఎలా మహాలోయలు ఏర్పడతాయో తెలుసుకున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ భౌగోళిక శక్తులు ఎప్పుడూ ఆగవు. ఇవి చరిత్రలో జరిగిపోయిన కథలు కావు,
మనమిలా మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో కూడా భూమి తనను తాను మార్చుకుంటూనే ఉంది. ఎక్కడో ఒకచోట నదులు ప్రవహిస్తున్నాయి, పర్వతాలు నెమ్మదిగా అరుగుతున్నాయి. సముద్ర తీరాలు మారుతున్నాయి. అవును, ఈ మార్పు మన జీవితకాలంలో కనిపించినంత నెమ్మదిగా ఉండొచ్చు, కానీ అది నిరంతరం జరుగుతూనే ఉంది. మన గ్రహం ఎప్పుడూ జీవంతో, చలనంతో ఉంటుంది. నిజమే. ఈరోజు మనం ప్రకృతి యొక్క అపారమైన శక్తిని, దాని ఓపికను చూసాం. ఇది విన్న తర్వాత మన చుట్టూ ఉన్న కొండలను, నదులను చూసే దృష్టికోణం ఖచ్చితంగా మారుతుంది. అయితే వెళ్లే ముందు వినేవారిని ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. నిరంతరం పనిచేస్తున్న ఈ శక్తులు మన గ్రహం మీద తర్వాత ఏ అద్భుతాన్ని సృష్టించబోతున్నాయో